5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిందని టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం తిరుపతి పర్యటన సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడారు. ప్రజా అభీష్టం మేరకు పాలన కొనసాగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోతే ప్రజలు ఇచ్చే తీర్పు ఇలానే ఉంటుందన్నారు. తిరుపతిలో ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారని అన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఏదైనా వచ్చారు అంటే మన బ్రాండెడ్ కాని వాళ్ళు రారు కదా. బ్రాండ్ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం జరగాలని, అమరావతి పోలవరం పూర్తి కావాలని, ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో 93% సీట్లు కూటమి గెలవటం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పర్సంటేజ్ రావటం, స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటం. దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ల పాలన మీద విసిగి వేసారటం, తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజల ఆమోదం లేకపోవటం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వటం జరిగింది. ప్రజలు ప్రజాపాలన అందించకపోతే ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటి దానికి జరిగిన 2024 ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత స్పష్టమైన తీర్పునిచ్చారు. ఏ నాయకుడు ఊహించింది, ఏ సర్వేలకి అందనటువంటి ప్రజా తీర్పు వచ్చింది. కాబట్టి 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే చంద్రబాబు కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రం పూర్తి సహకారాన్ని అందించాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ